అట్లాగే ఈరోజు మన మల్యాల గ్రామానికి హెచ్ఎన్ఎస్ఎస్ బటన్ నొక్కడానికి జలహారతి ఇవ్వడానికి వచ్చిన మన ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిసారి ఎవ్వరూ రాలేదు, కానీ మన ముఖ్యమంత్రి గారు వచ్చారు. అంటే రైతు పడే కష్టం తెలుసు, రైతుల పడే నష్టం తెలుసు. ఒక రాయలసీమ రైతు బిడ్డగా ఈరోజు రైతులను ఆదుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే మనం గమనిస్తే గత పాలనలో అసలు రైతులను పట్టించుకోకుండా పక్కన పెట్టి మరి మనం అధికారంలోకి రాగానే వెంటనే హెచ్ఎన్ఎస్ఎస్కి దాదాపు 6 లక్షల హెక్టార్లు ఏకర్స్ పారిచ్చే ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తూ ఎంతో మంచి పని చేస్తున్నారు సార్. అట్లాగే ఇక్కడ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. ఏదైతే అలగనూరు ప్రాజెక్ట్ అది ఇంకా పట్టించుకోని పరిస్థితిలో మీరు వచ్చి దాన్ని ఆదుకొని ఇక్కడ శాంక్షన్ చేశారు. ముఖ్యంగా దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ కొన్ని ట్రాన్స్ఫార్మర్స్ బిగించకుండా ఉన్నారు సార్ కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్కి. అది కూడా ఇమ్మీడియట్గా పెట్టించాలి, ఎందుకంటే రైతులు ఓన్లీ రెయిన్ ఫెడ్ వర్షపాతానికి ఆధారపడి ఉన్నారు సార్ ఇక్కడ. కాబట్టి ఇవన్నీ కూడా మనకు రిజర్వాయర్స్ వస్తే బాగుంటుంది. అట్లాగే గుండ్రేవుల కూడా టీఎంసీని కెపాసిటీని పెంచితే బాగుంటుంది. సిద్ధేశ్వరం కూడా రిజర్వాయర్ ఉంటే బాగుంటుంది సార్. అట్లాగే పల్లెలో మేము వెళ్తూ ఉన్నాము, డోర్ టు డోర్ చేస్తున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నారు. వైసీపీ నాయకులు ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ నందికొట్కూరు నియోజకవర్గమే కాదు, నంద్యాల పార్లమెంట్లో ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మహిళలు సార్ ఎంతో సంతోషంగా ఉన్నారు. పెన్షన్లు అయితేనేమి, లేకపోతే తల్లికి వందనం అయితేనేమి చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లాగే ప్రతిసారి మేము ముందు ఉండి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఎప్పటికీ ఇక్కడ జెండా ఎగరవేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. తదుపరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నీటిపారుదల శాఖ మంత్రివర్యుల వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. వేదికను అలంకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు, శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, అధికారులు, రైతులు, వేదిక ముందున్నటువంటి రైతు సోదర సోదరీమణులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా నమస్కారాలు. మీ అందరికీ కూడా ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు చాలా సంతోషం, చాలా ఆనందం. ఎందుకంటే హంద్రీ నివా అంటే రాయలసీమకు ఒక వరం, ఒక జీవనాడి. అటువంటి జీవనాడి అయినటువంటి హంద్రీ నివాకు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి దగ్గర నుండి మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి సవర్ణ హస్తాలతో భూమి పూజ దగ్గర నుండి మరి ఈరోజు 3850 క్యూసిక్ల సామర్థ్యం కలిగినటువంటి పంపుల ద్వారా మరి ఈవేళ హంద్రీ నివాకు నీరు అందించడం అని అంటే ఈవేళ రాయలసీమ మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధికి ఇది ఒక నిదర్శనం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఆ రోజు 2019 సమయానికి 3850 క్యూసిక్ల సామర్థ్యం కలిగినటువంటి మోటార్లు ఆల్రెడీ బిగించబడి ఉన్నాయి హంద్రీ నివా మీద. ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి 2020 కల్లా హంద్రీ నివాను వైండింగ్ చేసి లైనింగ్ చేసి ఆ 3850 క్యూసిక్లు నీరు ఇస్తానని ప్రగల్భాలు పలికాడు. 1 సంవత్సరం కాదు కదా, 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు 5 సంవత్సరాల్లో హంద్రీ నివా మీద ఒక తట్ట మట్టి తీయలేదు, హంద్రీ నివా మీద ₹1 ఖర్చు పెట్టలేదు, హంద్రీ నివా మీద 1 అరబస్తా సిమెంట్ పని చేయలేదు. పనులు చేయకపోయాడు. ఇంకా ఎంత అన్యాయం అని అంటే ఆ రోజుల్లో ఏదైతే ఆ యొక్క మోటార్లకు అయినటువంటి కరెంటు బిల్లులు కూడా బకాయి పెట్టినటువంటి వ్యక్తి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి. అంటే నాకు తెలుసుండి నేను పరిశీలించిన దాని మీదట ఈ యొక్క రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ద్రోహం దగ జగన్మోహన్ రెడ్డి చేశాడనే దానికి హంద్రీ నివా యొక్క ఉదాహరణ అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ 5 సంవత్సరాల్లో ఆయన చేయనటువంటి పనిని 5 సంవత్సరాల్లో మరి ఆ 3850 క్యూసిక్లకి సామర్థ్యం
అవసరమైనటువంటి వైండింగ్ ఆయన చేయనటువంటి పనిని ఒక్క సంవత్సరంలో చేసి చూపించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయం. గతంలో కూడా మేము చాలా సార్లు రివ్యూకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం చెప్పారు, రాయలసీమ వాసులు చెప్పారు, మేము పుట్టినప్పటి నుంచి రాయలసీమలో ఈ యొక్క హంద్రీనివా మీద ఇంత పెద్ద ఎత్తున డే అండ్ నైట్ మరి ఫ్లడ్ లైట్ల వెలుగులో కూడా ఇంత మిషనరీ ఇంత మ్యాన్ పవర్ తో పనులు జరగడం ఇదే మొదటిసారి అని చెప్పారని అంటే దానికి చంద్రబాబు నాయుడు గారు ప్రతి 10-15 రోజులకి హంద్రీనివా మీద సెక్రటరియట్ లో రివ్యూ చేయడం కానీ క్షేత్రస్థాయిలో కూడా 2-3 సార్లు వచ్చి రివ్యూ చేస్తూ ఇచ్చినటువంటి మాట అంటే 2025 సంవత్సరంలోనే హంద్రీనివాకు నీరిస్తామని ఏదైతే ఫస్ట్ ఫేజ్ లో చెప్పారో ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆ మాట నిలుపుకున్నటువంటి ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం అని చెప్పి మరి ఈ సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ మరి ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కూడా ఆదరించవలసినటువంటి అవసరం. ఎందుకంటే ఈరోజు 3,890 కోట్ల రూపాయలు హంద్రీనివాక పెట్టి ఈవేళ 8 లక్షల ఎకరాలకు మరి సాగునీరు అందించాలనేటువంటి ప్రయత్నం మరి ఈవేళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉంటే మరొక నాయకుడు చెప్తూ ఉన్నాడు రప్ప రప్ప అంటూ నరుక్కుంటూ పోతానని చెప్పి. మరి ఈవేళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు 3,890 కోట్లు పెట్టి 20 లక్షల మంది ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ హంద్రీనివా ద్వారా మరి వాళ్ళందరి యొక్క దాహార్తిని తీర్చాలని చెప్పి ఈ నాయకుడు ఇక్కడ పనిచేస్తూ ఉంటే మరి ఆ వ్యక్తి చెప్తూ ఉన్నాడు ఏదో గంగమ్మ జాతరలో పొట్టేళ్లు నరికినట్టుగా నరుగుతారని. అంటే ఈవేళ నవ మోసాలు మోసినటువంటి తల్లి ఆ బిడ్డలు లేకుండా చేస్తానని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే పెళ్లిళ్ళయి మరి భర్తతో కాపురం చేయవలసినటువంటి ఆ మహిళలకు మరి రేపు భర్త లేకుండా చేస్తానని అంటే ఈ రకంగా సమాజంలో మానవత్వంతో మరి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే రాక్షసత్వంతో మరి ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఉన్నటువంటి మరి ఆ యొక్క ప్రతిపక్ష నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడనంటే ప్రజలు బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో కూడా మరి యొక్క రాయలసీమను ఒక రతనాల సీమగా మళ్ళీ రాయలసీమను ఒక పచ్చని పైరులా మార్చేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి మనందరం కూడా మద్దతు పలకాలని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తదుపరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రివర్యుల్ని కోరడమైనది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు, విచ్చేసినటువంటి రాయలసీమ రైతు సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.